విలియం కేరీ డైస్, డోంట్ టాక్ అబౌట్ విలియం కేరీ బట్ టాక్ అబౌట్ గాడ్ ఆఫ్ విలియం కేరీ అని అన్నాడు. విలియం కేరీ చనిపోతే, అంటే నేను చనిపోతే నా గురించి మాట్లాడొద్దు కానీ విలియం కేరీ అనేటువంటి నా గురించి మాట్లాడకుండా నా దేవుడి గురించి మాట్లాడండి అన్నాడు. అందరం ప్రవీణ్ పగడాల గురించి గారు మాట్లాడుతున్నామేమో కానీ నేను ప్రవీణ్ పగడాల గారి దేవుడి గురించి మాట్లాడుతున్నాను. మహిమ ఘనత కేవలం దేవుడికి మాత్రమే కలుగును గాక. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళరా, సాయంకాల సమయమున ఐ వాంట్ బి బైలింగ్వల్, అనగా ద్విభాషగా, ఇలాగా ఇంగ్లీష్లో అవ్వని గాక, తర్వాత తెలుగులో అవ్వని గాక, నాకు ఇవ్వబడినటువంటి కొద్ది సమయంలోనే కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మీద పంచుకోవాలని ఆశపడుతూనే ఉన్నాను. మార్టిర్డమ్ రియల్లీ షుక్ ద క్రిసెంటమ్. మార్టిర్డమ్ రియల్లీ షుక్ ద క్రిసెంటమ్. స్వమత ప్రాణ త్యాగం అనేటువంటిది క్రైస్తవత్వాన్నే ఈ ప్రపంచంలో కదిలించింది. ఆ మార్టిర్డమ్ ఏది క్రిసెంటమ్ను షేక్ చేసిందంటే, ప్రవీణ్ పగడాల గారు యేసు ప్రభును నమ్ముకున్నారు, ఉన్నట్టుగా యథార్థంగా చెప్పుకుంటూ వెళ్ళారు కాబట్టి ఒక హతసాక్షిగా స్వమత ప్రాణత్యాగం చేసిన వాడిగా క్రైస్తవత్వాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా చెప్పాలంటే ఆయన కదిలించాడు. రెండవదిగా 2వ అధ్యాయం 10వ వచనం, నేను ఏదైనా బైబిల్ని ఆధారం చేసుకునే మాట్లాడతాను, వేరేది ఏది కూడా నేను మాట్లాడను. ప్రకటన గ్రంథం బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 10, 2వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథం స్మరణ సంఘానికి యేసుప్రభువారు యోహానుకు పత్రికను రాయమని చెప్పారు. ఆ 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుని బిడ్డలారా, మరణం వరకు నమ్మకముగా ఉండుము, జీవ కిరీటం నీకు ఇస్తాను అని యేసుప్రభువారు స్మరణ సంఘానికి చెప్పారు. మరణం వరకు నమ్మకముగా ఉండమన్నప్పుడు మరణం వరకు దగ్గర దాని పక్కన నంబర్ 2 ఉంటుంది. ఫుట్ నోట్స్ లో క్రింద ప్రాణాపాయం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని యేసుప్రభువారు స్మరణ సంఘానికి ప్రకటన గ్రంథంలో చెప్పారు. కాబట్టి ప్రాణాపాయం వరకు క్రైస్తవులందరూ కూడా యేసుప్రభును నమ్ముకున్న వాళ్ళు నమ్మకంగానే ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా నమ్మకంగా ఉంటారో అప్పుడే పరలోకానికి వెళ్ళిన తర్వాత జీవ కిరీటాన్ని పొందుకుంటారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివితే మొత్తం 10 కిరీటాలు ఉన్నాయి. ఆ 10 కిరీటాల్లో దేవుని యొక్క మహిమ ఆల్రెడీ సంవత్సరం కిందటే ప్రవీణ్ పగడాల గారికి దేవుడు పరలోకములో జీవ కిరీటాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం ప్రకారం అందరి బట్టి దేవుడికి స్తోత్రాలు, వందనాలు. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళరా, ఈ మార్టిర్డమ్ అనేటువంటిది ఎవరు చేస్తారంటే స్వమత ప్రాణత్యాగం, అంటే దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళ కోసం ఎవరు ప్రాణాన్ని త్యాగం చేస్తారంటే ఓన్లీ ద ఫెయిత్ఫుల్ విట్నెసెస్, ఎవరైతే నమ్మకమైనటువంటి సాక్షులుగా బ్రతుకుతుంటారో వాళ్ళు మాత్రమే చేస్తారు. ఒకటి. రెండవదిగా చాలా మంది అనుకుంటున్నారు కరుణాకర్ సుగుణ ఎక్కడున్నా నీకు చెప్తున్నా, నువ్వు అనుకున్నావు కదా చనిపోయాడు నరకానికి వెళ్ళాడని. నో, కరుణాకర్ సుగుణ యేసు ప్రభును నమ్ముకొని పగడాల ప్రవీణ్ పరలోకానికి వెళ్ళాడు. ఆయనే నిజమైన దేవుడు, రక్షకుడు నమ్మాడు. నీలాంటి వాళ్ళు ప్రపంచమంతా కోడై కూసి నరకానికి వెళ్ళాడు, దిక్కు లేకుండా చనిపోయాడు అనుకుంటే దిక్కు లేకుండా చనిపోలేదు, అతడు మరణించలేదు, అతడు మహిమలో ప్రవేశించాడు. ఇది చెప్పాలనుకున్న కారణం ఏంటంటే మేము చెప్పడం కాదు, ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో వాళ్ళకి ఎప్పటికి కూడా మరణం ఉండదు. మరణం కేవలం భూమి మీద నిద్ర మాత్రమే. కనుక పడుకున్న వాడు ఏ విధంగా లేస్తాడో క్రైస్తవత్వంలో కూడా చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. కనుక ఎప్పుడో పోస్ట్ మార్టం రాజమండ్రిలో జరుగుతున్నప్పుడే ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది. అందుకని ఓన్లీ ద ఫెయిత్ఫుల్ విట్నెస్, నమ్మకమైనటువంటి సాక్షులు మాత్రమే హతసాక్షులు అవుతారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకున్నాను ఓపెన్గా, ఎందుకంటే వాళ్ళు కూడా దేవుడు తిడుతున్నప్పుడు, ఇలాంటి వాళ్ళని తిడుతున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు? నాకు రోషం ఎక్కువ, భయపడే ప్రసక్తే లేదు. అందుకనే చెప్తున్నాను, దే ఆర్ థింకింగ్ దట్ హిస్ డెత్ ఈస్ అ డిఫీట్. ప్రవీణ్ పగడాల యొక్క మరణం వాళ్ళు అనుకుంటున్నారు ఓటమని, ముమ్మాటికి కూడా కాదు. దట్ ఈస్ ద విక్టరీ, అదే విజయం, మరణంలో విజయం. ఎందుకంటే యేసు ప్రభువారే మరణం మీద విజయాన్ని సంపాదించి పెట్టారు. కనుక ప్రభునందు ప్రేమిన వాళ్ళరా, ఈ సాయంకాల సమయంలో విశాఖపట్నం క్రైస్తవులకు కూడా ఒక మాట చెప్పాలనుకున్నాను. మనలో ఐక్యత రానంత వరకు కూడా ప్రతి ఒక్కడు డ్యాన్స్ ఆడుతూనే ఉంటాడు. ముందు మనలో ఐక్యత రావాలి. ఎప్పుడైతే ఐక్యత వస్తుందో అప్పుడు దేన్ని అయినా కూడా మనం ఎదుర్కోగలం. చివరిగా ఒక్క మాట, ఇది మన వాల్టైర్ సిమెట్రీ, అక్కడ 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సిమెట్రీ. ఇది కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉంది. నేను 25 సంవత్సరాలు అయింది విశాఖపట్నానికి వచ్చి. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఇష్యూ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. మనకు సిమెట్రీ అనేటువంటిది లేదు, బరియల్ గ్రౌండ్ అనేటువంటిది లేదు. ఎన్నిసార్లు ఏ ముఖ్యమంత్రిని అడిగినా ఈ రోజు వరకు కూడా మనకి ఏమాత్రం కూడా న్యాయం అనేది జరగట్లేదు. కాబట్టి మనము కూడా ప్రభునందు ప్రేమిన వాళ్ళరా
ఎంతో ప్రార్థించి, బరియల్ గ్రౌండ్ ముఖ్యం కాదు కానీ చెప్పాలంటే యేసు ప్రభును ప్రకటించి మనమందరం కూడా ఐక్యత కలిగి ఉండి ఆ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి మనం కూడా ఇలాగ గొప్ప సేవ చేయాలని దేవుడు కోరుకుంటూనే ఉన్నాడు. మరొకసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి వందనాలు. అలాగే సిఎంసి వారికి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్నాను.